తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి 21,000కు పైగా మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయం కోసం శ్రమించిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆ మాట చెప్పలా, కాబట్టి మేము అట్లాంటి పనులు చేయమని చెప్పి తెలియజేస్తున్నది. ఒకసారి మీకు ఏదో రిమైండ్ చేస్తున్నా, మీ నోరు ఏ విధంగా పడిందో ఆలోచించుకోండి. మీ నోటిని మా గూడూరు టౌన్ వాళ్ళు దాదాపు 14,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. గూడూరు వాళ్ళు సునీల్ కుమార్ని యాక్సెప్ట్ చేశారు. సునీల్ కుమార్ లోకల్ అని చెప్పి ఎవరెవరో ఎక్కడ టూరిస్టులు వచ్చి ఈ గూడూరుకి వచ్చి నోడుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన మాట వాస్తవం కాదా లేదా అని పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నా. అట్లాగే కోటలో ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఆయన వస్తే పెరిగిపోద్ది, ఈయన చినిగిపోద్ది, ఈయన చేసి లావ్ అయిపోయింది, చన్నగైంది చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు, మా వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులైనటువంటి మా కోట సింహాలు. అట్లాగే మరొక మండలం చిలకూరు మండలం, అబ్బా ఆడైపోయింది, ఏడైపోయింది, ఆయన రాబోతే ఓడిపోయింది. మమ్మల్ని అడిగేవాళ్ళంతా ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, వాళ్ళు వస్తే రాకపోతే మీకు ఇబ్బంది అండి, ఓడిపోతారండి అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వెంట పేదవాళ్ళు ఉండి చిలుకూరు మండలం కూడా దాదాపు 1000 చిల్లర మెజార్టీ ఇచ్చినందుకు ఆ పార్టీ అధ్యక్షులని, మండల పార్టీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నాయకులు కష్టపడి చేశారు, అక్కడ కూడా చాలా చాలా జరిగాయి. అయినప్పటికీ మా నాయకులు ధైర్యంగా కిషోర్ గారి నాయకత్వాన్ని ఎదుర్కొని అందరూ కూడా అక్కడ బ్రహ్మాండమైనటువంటి 700 పైగా మెజార్టీ తెచ్చినందుకు ఆ యొక్క కోట మండల పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులకు అందరూ కూడా తెలియజేస్తున్నా. మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. మొత్తం మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా నేను ఎన్ని మాట్లాడినా వాళ్ళపైన కోపడినా అవన్నీ పట్టించుకోకుండా నా గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ మహిళా వింగ్ కూడా అయితే కష్టపడలా. మా మహిళా వింగ్ రాష్ట్ర స్థాయి నుంచి కింద బూత్ స్థాయి వరకు కష్టపడినందుకు మా రాష్ట్ర కమిటీ మహిళలకు, అలాగే పార్లమెంట్ కమిటీ వాళ్ళకి, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాలకి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో 4 సీట్లు, ఇక్కడ 3, చిత్తూరులో 1 సాధించి పెట్టారు, గుర్తుపెట్టుకొని తెలియజేస్తున్నా. భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవసానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ఇక్కడ ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన తమ పట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అఫ్జల్ ఖాన్ తెలిపారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీ అభ్యర్థుల్లాగా తాము ఎన్నికల్లో ప్రజలకు ₹1 కూడా పంచలేదన్నారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశేష ఆదరణ చూపారన్నారు. తమది ఓటమి కాదని, ఎన్నికల్లో తక్కువ సమయం ఉన్నా ప్రజలు తమను ఆదరించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. వేరే పార్టీ వాళ్ళు ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టారు. మేము ఎలక్షన్ రోజు ₹1 డబ్బులు ఇవ్వకుండా ప్రేమ అభిమానంతో సుమారు 1300 మంది కూర్చోవడం జరిగింది. పార్టీ మీద ఉన్న ప్రేమ అభిమానం. అంజద్ బాషా గారు సాక్షి పేపర్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాశారు. 5 కోట్లకు అమ్ముడు పోయినాము, 10 కోట్లకు అమ్ముడు పోయినాము, 15 కోట్లకు అమ్ముడు పోయినామని. అమ్ముడు పోయింది మీరు, మేము కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారు, ఎవరు అమ్ముడు పోలేదని. ప్రజలే బుద్ధి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు పెట్టిన ముస్లింస్ పైన తప్పుడు కేసులు, దర్గా స్థలాలు దోచుకున్నారు, మసీదుల స్థలాలు దోచుకున్నారు, వక్ఫ్ బోర్డు స్థలాలు దోచుకున్నారు. మిమ్మల్ని కడప ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో మిమ్మల్ని కడప ప్రజలు కడపలో లేకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు
ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ సీఎం అంటే ఏమి, సెకండ్ సీఎం. తర్వాత ఆయన సోదరుడు ఆ రోజుల్లో అంటాడు మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదు పోండి అంటాడు. దానికి సాక్షులు కూడా ఉండారు. అంటే అంత కొవ్వా? ముస్లిమ్స్ అంటే అంత చిన్న చూపా? అందుకే మీకు ముస్లిమ్స్ బుద్ధి చెప్పారు. ఎందుకు నిలబడ్డాను? షర్మిలమ్మ గారికి నా మీద ఉండే ప్రేమ, అభిమానము. నవీద్ గారికి ఇంటికి అమ్జద్ బాషా పోతే, అయ్యా మీ పార్టీలో అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలుగా ఉన్నాడు. ఆయనకు మీరు ఏ పదవి ఇవ్వలేదు. చాలా అన్యాయము. ఆయన పార్టీ వదిలిపోయేటట్టు ఉన్నాడు. ఆయన్ను నచ్చజెప్పి మీరు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందంటే ఏమంటారు తెలుసంటే మీకు? అఫ్జల్ ఖాన్కు 1250 ఓట్లు వస్తాయి. ఆ మగ్దుమ్ మత గురువు, మా గురువు గారు ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం. ఆయన 2014 ఎన్నికల్లో నిలబడినప్పుడు 3000 చిల్లర వస్తే ఈయన 2500 వచ్చిన ఆయన ఖాజా చెప్పడము, ఖాజాకు బయటికి పంపించి ఈ అమ్జద్ బాషా ఆ మత గురువు గారికి 2500 వచ్చినాయి, 1250 మత గురువు ఓట్లు, 1250 అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు. అరే రే రే అట్లానా? అరే చూద్దాం బా, ఒక తూరి నిలబడి ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు ప్రజలే చెప్తారు. నాదేముంది, నేను ప్రజల మనిషిని. సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను నా చేతనైనంత వరకు. ఇంత కొవ్వు, ఇంత అహంకారం మనిషికి పనికిరాదండి. ఒక్కతూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను, కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను. మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి, ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్కు అసలు సత్తానే లేదు, అఫ్జల్ ఖాన్ 0 అని చెప్పడం జరిగింది. కానీ ఆ పైవోని దయ వల్ల, దేవుని దయ వల్ల, నా అల్లా దయ వల్ల, ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు 24,500 ఓట్లు ఇచ్చారు నాకు. అహంకారమే నిన్ను నాశనం చేసింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో తూరి నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నేను చెప్తున్నాను, మానవత్వంగా చూసుకుంటే అమ్జద్ బాషా కంటే వాసు 100 రెట్లు మేలు. ఏ ముస్లిమ్స్ పోయినా పలికినాడు, వాళ్లకు మేలు చేసినాడు. రాబోయే కాలంలో మేము వాసు కంటే మంచిగా ప్రజలకు పని చేసి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, షర్మిలా మేడం గారు, మేము అందరము కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరారు. అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేసిన ఆలయ కమిటీని అభినందించారు. శ్రీ దేశాలమ్మ అమ్మవారి 52వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా మన పాలకొల్లులో ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం. అందులో కూడా ప్రత్యేకించి మరి పెద్ద ఎత్తున ఈరోజు కూడా అన్న సమారాధన కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులందరికీ కూడా మంచి ప్రసాదాలను అందించినందుకు ఆ దేశాల అమ్మవారి యొక్క ఉత్సవ కమిటీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి ఆ దేశాల అమ్మవారిని కూడా నేను కూడా ప్రార్థించడం జరిగింది. మళ్ళీ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం, ఒక మంచి భవిష్యత్తు భావితరాల కోసం మళ్ళీ ఒక ప్రజా ప్రభుత్వం, ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీ వచ్చేలాగా ఆశీర్వదించమని ఏదైతే అమ్మవారిని నేను కూడా కోరుకోవడం జరిగిందో మరి
అది నెరవేరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రజాప్రభుత్వం రావడంతో పాటు పాలకుల నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీ ప్రజలు ఆశీర్వాదం అందించినందుకు కూడా ఆ అమ్మవారి యొక్క చల్లని కటాక్షం దీవెనలు నాపై మన అందరిపై ఉన్నందుకు కూడా అమ్మవారికి కూడా ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా మేమందరం కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దేశాల అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండి మంచి పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సవాలతో ప్రజలందరూ కూడా ఉండాలని ఈరోజు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా ప్రార్థించడం జరిగింది. ఎన్నికల ఫలితాల రోజు స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీ విని ఎరుగని భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీంతో సుమారు 30 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీన్ని అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్గా అభివర్ణించారు. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. मैं 2 इंडिविजुअल्स की बात कर रहा हूं। प्रधानमंत्री ने और हिंदुस्तान के सब रिटेल इन्वेस्टर्स जिनको नुकसान हुआ है, मैं आपसे बोल रहा हूं, आपको ये बात समझ आ जाएगी। आपका पैसा गया है, आपकी कमाई गई है, आपको नुकसान हुआ है और इसमें करोड़ों युवा हैं। तो नरेंद्र मोदी जी ने, अमित शाह जी ने आपको मैसेज दिया कि 4 तारीख को स्टॉक मार्केट आसमान छुएगी और आपने उन पर भरोसा किया। मगर सच्चाई ये थी कि नरेंद्र मोदी को मालूम था कि 4 जून को स्टॉक मार्केट आसमान नहीं छुएगी, 4 जून को स्टॉक मार्केट का जबरदस्त नुकसान होने जा रहा है, क्योंकि उनके पास इंटेलिजेंस की रिपोर्ट थी और बीजेपी का जो इंटरनल असेसमेंट था 220 सीट का, वो उनके हाथ में। तो मेरा ये सवाल है और मैं आपसे इन्वेस्टर से कहना चाहता हूं कि आपको जो चोट पहुंची है, जो आपको दर्द हुआ है, वो चोट नरेंद्र मोदी जी और अमित शाह के बयान ने आपको पहुंचाई और हजारों करोड़ रुपए किसी ना किसी ने, वो आपके जेब से गए हैं, रिटेल इन्वेस्टर्स के जेब से गए हैं। तो मैं चाहता हूं, आपके लिए बोल रहा हूं, मैं आपके लिए बोल रहा हूं कि इन्वेस्टिगेशन होना चाहिए, पता लगाना चाहिए कि प्रधानमंत्री जी ने, होम मिनिस्टर ने आपको ये गलत इंफॉर्मेशन क्यों दी और ये कौन लोग हैं, इन्वेस्टर्स जो हैं, फॉरेन इन्वेस्टर्स हैं, जिन्होंने इस दिन फायदा उठाया। ये देखिए ग्राफ है, ये रेड चार्ट जो है, इसको देख लीजिए। ये नॉर्मल ट्रेडिंग है, ये नॉर्मल ट्रेडिंग है, ये ग्रे वाली नॉर्मल ट्रेडिंग, और ये जो ट्रेडिंग है, ये अबनॉर्मल ट्रेडिंग है, ये 2-3 गुना है और फिर ये हुआ है नुकसान। तो ये नरेंद्र मोदी जी और अमित शाह से मैं पूछ रहा हूं कि आप में इसमें आपका क्या रोल था, और रिटेल इन्वेस्टर्स के लिए पूछ रहा हूं, आपकी मदद करने के लिए पूछ रहा हूं, और इन्वेस्टिगेशन होगा तो आपके लिए होगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలగదు. మోదీ దిశానిర్దేశంతోనే ఏపీలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని పవన్ స్పష్టం. మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది. వైసీపీ నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న టీడీపీ నేత బొద్ద వెంకన్న. స్టాక్ మార్కెట్ స్కామ్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.